తీసుకెళ్ళండి, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. నియంత్రణతో తలం వచ్చేసింది. అతను వాళ్ళతోనే ఉన్నాడు. చర్చికి అతను ఒక గొప్ప ఆయుధం. ఎందరో రాక్షసులను చావుకి తర్పణం ఇచ్చిన వీరుడు. అతను గండ వినాశకుడు. అతని షాగ్రువా ఈడితులు గ్రీడ్. ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఈ పిచ్చుడు ప్రేతాత్మన్నింటినీ పిలుస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక సాటి లేని ఒక తాంత్రికుడు పని. అతని ప్రేతదేవుడు. శక్తి. అతన్ని ఇప్పుడు మనం నిర్వీర్యం చేయకపోతే ప్రేతాత్మలన్నీ లోకాన్ని కైవసం చేసుకుంటాయి. అయినా కూడా అటువంటి ఆ కుర్రాడిని గండ వినాశకుడైన ప్రభు శత్రువు ఓడించగలడా? భయపడక్కర్లేదు. ప్రభు గెలిచి తీరుతారు. ఆయన మరణానికి అసలెప్పుడు తల వంచని ప్రభు అతను. నీ వల్లే నేను చనిపోయాను. నీ వల్లే మేమందరం కూడా చనిపోయాం. ఇంకా ఎందుకు ఒంటరిగా బతికే ఉన్నావు? ఏడుస్తూ రోధిస్తూ కృంగి చచ్చిపో. నువ్వు బలిచ్చిన ఆత్మలన్నిటినీ స్పష్టంగా చూడగలుగుతున్నాను. అయితే నీకు క్షుద్ర దృష్టి ఉందన్నమాట. క్షుద్ర దృష్ట? అతనికి పుట్టుకతోని ఆత్మలను చూడగలిగే శక్తి ఉంది. అతను
చంపిన బందిపోట్లు గాని రాక్షసులు గాని ఇంకా పక్షులు కీటకాల ఆత్మలను కూడా చూడగలడు. ఈ క్షుద్ర దృష్టి శక్తి కలిగిన వాళ్ళు చాలా మంది చర్చికి వచ్చి అక్కడే గడుపుతారు. లేదా మరి కొంతమంది ఆత్మలను కీలు బొమ్మలుగా మలుచుకొని ఈ పిశాచి ప్రేత దేవుళ్ళ మారుతారు. ఆయన ఆ శక్తి వల్ల కూడా మన కోసం యుద్ధ భూమిలో పోరాడాలని అతను ఎంచుకున్నాడు. ఇదన్నమాట నీ నిజ స్వరూపం. దాన్ని కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావా? నాకు ఈ ప్రాణాలన్నీ ఆట వస్తువులు లాంటివి. నువ్వు క్రిమ్రీపర్ల దేవుడు అనుకుంటున్నావా? దేవుళ్ళెవరూ ఆటలాడరు. నువ్వు నేను మన క్షుద్ర దృష్టితో ఆడుతున్నట్టుగా. నువ్వు చంపిన వారి ఆత్మల రోదనను విని నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ సంతోషపడలేదా? నేనేమీ నీలాంటి వాణ్ణి కాను. నువ్వెప్పుడో చచ్చిపోయి ఉండాల్సింది రాక్షసుడా. మనమిద్దరం ఒకరినొకరు చంపుకోవాలనే విచక్షణ రహితంగా తలపడినప్పుడు నువ్వు నేను గ్రిమ్ రీపర్ ఆటలో పావులమే. మనం చంపుకు చేస్తాం, కానీ ఆట ఎప్పటికీ అంతే ఉంటుంది. ఈ ముద్రలేమిటి? ఈ మంత్రాన్ని గుర్తించలేకపోతున్నాను. దీన్ని పూర్తి చేద్దాం. నీతో నా ఆట ఇక్కడే ముగుస్తుంది. బాగా ఆలోచించుకో. నువ్వు బతికి ఉన్నంత వరకు ఈ దేశంలో ఉన్న పిల్లలకు భవిష్యత్తు అనేది ఉండదు. నేను సాయం చేస్తాను. అంతా గందరగోళంగా ఉంది నాకు. గుర్తొచ్చింది. అప్పుడు నేను ఓ మంత్రం వేశాను. అది నిజంగా పనిచేసిందా? అసలు నేను ఎక్కడున్నాను? నేను కదలగలను. నాకెందుకు ఇలాంటి బలహీనమైన చేతులున్నాయి? నేనిప్పుడు మాట్లాడలేకపోతున్నాను. ఈ ప్రదేశం గోడలు చాలా వింతగా ఉన్నాయి. ఆగు, వెళ్ళకు. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? అయితే చివరికి నేను ఇది కూడా మిస్ అయ్యానన్నమాట. నేనే ఆ రిట్రైవల్ను క్యాన్సిల్ చేయి. అతని బాడీ ఇప్పుడు అక్కడ లేదు. నా ఉద్దేశం వాడు బ్రతికే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? కిరాయి తీసుకున్న వాళ్ళు చంపలేదా ఏంటి? లేదు, వాడిని చంపడం నేను చూశాను. సర్లే, నేను మళ్ళీ చేస్తాను. అసలేం జరుగుతుంది? గొంతు కోసినా కూడా ఏం జరగనట్టు అలా ఎలా వెళ్ళిపోతున్నాడు?
కొత్త పదాలను కూడా. అసలేంటది? అది ఒక దృశ్య ప్రదర్శన మంత్రమా? నాకు ఎటువంటి మాంత్రిక శక్తి ఉనికి తెలియట్లేదే. అసలు నేను ఎటువంటి ప్రపంచంలో ఉన్నాను? వీళ్ళందరినీ ఇక్కడ ఇలా చూస్తుంటే ఈ పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.